నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం నా రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి బర్కత్పల్లి విలేజ్, వెల్దండ మండలము, నాగర్ కర్నూలు డిస్టిక్ రావడం జరిగింది. చూడండి, మనకు వెంకటరెడ్డి గారితోని ఇంతకుముందు మనం ఒక వీడియో చేసినాం. వాళ్ళకి 2 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. అవి దాదాపు ఒకటి 10,000 కెపాసిటీ ఉన్నటువంటివి. అయితే అక్కడ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఎరువు ఉందో ఆ ఎరువుని తీసుకొని ఇక్కడ వాళ్ళైతే వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయంలో ఏమేమి పండిస్తున్నారు అనేది తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం చూస్తే మనకి ఇక్కడ ఆమ్దాలు అనేది వేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆమ్ద పంట గురించి వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒకసారి నమస్కారం అండి. నా పేరు వెంకటరెడ్డి. మా విలేజ్ వచ్చి బర్కత్పల్లి, వెల్దండ మండలం. ఓకే. అయితే మనం ఇందాక అది తెలుసుకున్నాం పౌల్ట్రీ ఫామ్ గురించి. సార్, అయితే మీకు ఎంత ఉంటుంది మీకు పొలం? మాకు 5 ఎకరాలు ఉంటుంది సార్. 5 ఎకరాలు. ఈ 5 ఎకరాల్లో ఇంకా ఈ పౌల్ట్రీతో పాటు ఇంకేమేమి పండిస్తారు పంటలు మీరు? ఇంకా మేము మామూలుగా అయితే పత్తి, ఏదన్నా ఇది టమాటా వగేరా తోటలు పెడతాం. కూరగాయలు కూడా పండిస్తారు? పండిస్తాం సార్. ఇప్పుడు ఆల్రెడీ టమాటా తోటనే, కాకపోతే రేట్ లేదనేసి మీరు వదిలేసారు. ఓకే. ఇంకోటి ఆమ్దం పెట్టినాం. ఎంత ఉంటుంది ఆమ్దాలు మనకు మొత్తం? ఇప్పుడు 2 ఎకరాలు ఉంటుంది సార్. 2 ఎకరాలు. ఈ పంట ఎప్పటి నుంచి వేస్తున్నారు మీరు? ఒక 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినాం సార్. 3 ఇయర్స్ నుంచి. ఓకే. అంటే ఈ పంట వేసే ముందు అంటే మీకు అంటే ఈ యొక్క నేల ఏదైతే ఉందో ఈ నెలలో మీరు ఏమేమి వేసుకుంటారు ఎరువులు? ఇందులో మనం మెయిన్ మన కోలేరు ఉంది కదా సార్. అవును, మీ కోలేరు ఉండడంతో దీంట్లో 4 ట్రాక్టర్లు కొట్టినాం ఎరువు. కాబట్టి మనం ఎలాంటి ఫర్టిలైజర్ వేయాల్సిన అవసరం లేకుండా చేను పెరిగేసింది. ఓకే. మామూలుగా మేము ఇక్కడ ఇప్పుడు ఇక్కడైతే ఏదైతే కుప్ప వేసినామో ఇక్కడ గానీ అక్కడ గానీ స్టాక్ పోసిన దగ్గర ఇంకా చేను ఇట్లా వేసింది. దానివల్ల మనకు ఫర్టిలైజర్ తోటి పని లేదు. ఓకే, సరే. అయితే మనకు ఈ యొక్క ఆమ్ద పంట అనేది మీరు అంటే ఈ సీజన్లో వేస్తుంటారా, ఎప్పుడు వేస్తారా? ఏం లేదు సార్. ఇప్పుడు ఈ చాలా మంది ఏం చేస్తారంటే డిసెంబర్, నవంబర్ స్టార్ట్ చేస్తారు. మేము డిసెంబర్ 24 డేట్ నాడు పెట్టినాం ఇది. ఇప్పుడు ఆల్రెడీ ఇది పత్తి చేను. తీసేసిన తర్వాత 2 పంటగా ఇది వేసుకురు. సరే. అయితే మనకు ఈ పంట వేసుకున్నప్పుడు అంటే మీకు మంచిగా అనిపించే సీడ్ ఏముంటుంది, మళ్ళీ మీరు ఏం తెచ్చుకుంటారు? ఇది నవభారత్ 66. ఓకే, నవభారత్ 66. ఓకే. ఎక్కడ బాగుంటుంది? మనం ఆమన్గల్లా తీసుకున్నాం. ఆమన్గల్లా తీసుకున్నారు. సరే. అంటే మీరు గతంలో పండించినప్పటి నుంచి ఈ సీడే వాడుతున్నారా? ఇదే అండి సార్. ఓకే. ఇది బాగుంటది. గొల్ల కూడా మనకు పెద్దగా వస్తుంది. ఈ విధంగా అనేది సీడు లావు కూడా వస్తుంది. అంటే మనకు కాయ సైజ్ ఎక్కువ ఉంటుంది, గొల్ల పొడుగు అనేది పొలం కూడా మనకు. దీని సర్వీస్ అయిపోయింది. దీన్ని తీసేసిన తర్వాత ఇది గానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం మనకి ఈ సీడ్ లో బాగా నచ్చింది అన్నట్టు ఇది. ఓకే. ఇది పోయిన తర్వాత మిగతా మంచిగా వస్తాయి అన్నట్టు. దీనికి అనేది ఇప్పుడు ఎనర్జీ ఎక్కువ తీసుకుంటారు. అవును. ఇది కట్ అయిన తర్వాత ఇది తీసేసుకుంటారు. ఓకే, అట్లా. అచ్చా, స్టెప్ బై స్టెప్ వెళ్తుండే మనకి. సరే. అయితే మీరు డిసెంబర్లో నాటుకున్నారు కదా, అంటే దీంట్లో మనకు పత్తి లాగానే నాటుకుంటారా? దీన్ని ఎట్లా చేస్తారు? సేమ్ సార్, పత్తి లాగానే. ఇప్పుడు అనుపుల మీద ఇక్కడ ఒకటి సేమ్ ఇక్కడ ఒకటి. ఓకే. ఎంత డిస్టెన్స్ ఉంటుంది మనకి? ఇది 2 ఫీట్ల 4 ఇంచులు ఉంటుంది సార్. ఓకే. మొక్క మధ్యలో 2 ఫీట్ల 4 ఇంచులు. ఓకే. ఇట్లా సేమ్. అవును, డబ్బలాగా అనిపిస్తుంది మనకి. సరే. మీకు ఈ 2 ఎకరాలు ఉంది కదా, మీకు ఎంత విత్తనం పట్టింది? మనకు 6 ప్యాకెట్లు పట్టింది సార్. 6 ప్యాకెట్లు. ఎంత ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్? ఒక ప్యాకెట్ వచ్చేసి 550 రూపాయలు తీసుకున్నారు. 550. ఎన్ని కేజీలు ఉంటాయి? అది కేజీ ఉంటుంది సార్. ఒక కేజీకి 550 రూపాయలు. సరే. మీకు నాటుకున్నప్పటి నుంచి ఇంకా మీరు భూమిలో వేసిన తర్వాత ఏమీ వేయలేదు. అయితే ఈ యొక్క మనకు మధ్యలంగా వచ్చేటువంటి వీడు కానీ ఇది ఎట్లా వేసుకుంటారు? మనకు గుంటక ఉంటుంది సార్. ఇప్పుడు గుంటకలు ఒకటే కొడతాం. దీనికి మెయిన్ గుంటక ఒకటి ఎక్కువ కొట్టుకోవాలి. ఎలాంటిది అవసరం లేదు. ఇప్పుడు డిసీజ్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. చేను పెద్దగా పెరిగింది. ఓకే. మందు కొట్టాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి కొడతలేము. ఇప్పటి వరకు మనకి ఎలాంటి డిసీజ్ రాలే. ఫస్ట్ గోళ మంచిగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ గోళకు వచ్చే కొంచెం డిసీజ్ రావడం వల్ల తగ్గుతుంది. ఓకే. అంటే దీనికి ప్రధానంగా ఏమి వస్తాయి మనకు సమస్యలు? పచ్చదోమ అని కనిపిస్తుంది సార్ మనకి. ఇట్లా చెట్టు నొప్పితేనే పచ్చదోమ, దోమ ఎగిరిపోతుంది. ఈ పచ్చదోమ ఒకటే వస్తుంది. ఇంకోటి పచ్చదోమ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే చేను అనేది అల్లుకుంది. ఇది అంటే గాలి లేకపోవడం వల్ల మెయిన్ రీజన్. దీనికి కొంచెం గాలి ఇక్కడక్కడ కొట్టేస్తే ఇంత ఉండదు అది ప్రాబ్లం. ఓకే. మెయిన్ అయితే పచ్చదోమ ఒకటి వస్తుంది. మనకి కాయలో కొంచెం పురుగులు వస్తుంటాయి కదా? ఏం లేదు సార్. ఇప్పుడు మనకి ఇది ఇంత గొల్ల ఇంత బాగుంది అంటే. అవును, బూజు అంటారు చూడండి, అట్లా. అది ఒకప్పుడు ఉండేది, అది ఎక్కువ కనిపించేది. ఆ ప్రాబ్లం అనేది ఎప్పుడంటే నేను చిన్న ఉన్నప్పుడు చూసిన. అవునవును. ఎప్పుడు ఈ దానికి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. తెగులు అని అనేది చిన్న. అవునవును. కానీ అది గొల్ల ఎంత వచ్చేది సార్ అంటే చిన్నగా వచ్చేది. ఇంతే వచ్చేది. అవును. ఓకే. సరే. ఇది జీరో మెయింటెనెన్స్. ఒక రైతు
ఒక 2 ఎకరాలు పెట్టుకుంటే సొంతంగా చేసుకుంటే ఎకరానికి వచ్చేసి 8 క్వింటాలు వెళ్ళినా కానీ 6,000 పోతుంది, 16 క్వింటాలు వస్తాయి. ఓకే. ఈజీగా ఒక ఎకరానికి వచ్చేసి 40 నుండి 50,000 ఈజీగా మిగులుతాయి. ఓకే సార్. అయితే ఇది మనకు ఇప్పుడు ఎంత కాలం పంట ఇది మనకు? ఇప్పుడు మీరు దీన్ని ఇంకా ఎంతవరకు తీసుకోవచ్చు? ఇప్పుడు మనకు ఈ మంత్ వస్తే 4 మంత్స్ అవుతుంది సార్. 5 మంత్స్ పెట్టుకోండి, ఇది లాస్ట్ ఎండింగ్ వరకు 5 మంత్స్ కంపల్సరీ ఉంటుంది. అంటే మనం ఫస్ట్ క్రాప్ ఎప్పుడు తీసుకోవచ్చు? 4 ఇప్పుడు తీసుకునేదే సార్ ఆల్రెడీ. ఇప్పుడు అంటే ఇప్పుడు 4 మంత్స్ 24కు 3 మంత్స్ కంప్లీట్ అయింది. ఇలా 9 అంటే 120 రోజులు వస్తుంది. 120 రోజులు ఈజీ వస్తుంది. 120 రోజుల్లో మనకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. సరే. అయితే మనకి ఆమ్దాలు అనేటివి మనం డైరెక్ట్ తీసుకొని అమ్మేటువంటి పరిస్థితి లేదు. అయితే మీరు అంతా క్రాప్ ఎట్లా తెంపుకుంటారు మళ్ళీ? ఇది తెంపి ఎండబెడతాం సార్. ఎండబెట్టి మిషన్ ఉంటుంది, మిషన్ వేస్తే బిల్కుల్ ఆంద్యాలు వచ్చేస్తాయి. అచ్చా. ఇప్పుడు ఇది ఉంది, ఎండబెట్టాలి సార్. ఓకే. ఎండబెట్టిన తర్వాత మిషన్ వేస్తే బిల్కుల్ ఆంద్యాలు వచ్చేస్తాయి. వస్తే డైరెక్ట్ మనం ఇక్కడ ఆమన్గల్లో లేదా హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్ముకోవాలి. రైట్ రైట్. ఓకే. అంటే మనకి ఇక మీ ప్రాంతంలో ఎక్కువ మిషన్స్ ఉన్నాయి? ఉన్నాయి సార్. ఇప్పుడు మా ఊళ్ళో కూడా గణేష్ అనే అబ్బాయి తెచ్చిండు, ఇక ఆయనతోటే మేము. అచ్చా. అంటే మొత్తం కంప్లీట్గా ఎండబెట్టాలా మరి ఎట్లా పడుతుంది మిషన్? ఎండబెట్టాలి సార్. ఎండబెట్టి ఇది ఒక్కొక్కటి కూడా విడివిడిగా కానియాలి. ఇది ఫస్ట్ డే తెంపిన రోజు ఒక దగ్గర బొడ్డేయాలి. అవును. మొత్తం మక్కుతుంది. మక్కిన తర్వాత మనం దంతే తీసుకొని ఎలుపు అంటుంటే ఆటోమేటిక్ ఊసిపోతాయి. అవును. ఊసిపోతే ఎలుపు అన్నాక ఒట్టి ఎండిపోతుంది. 2 days ఎండబెట్టి 3rd day రోజు మనం మిషన్కి వేసుకోవాలి. అచ్చా. ఓకే. ఆ విధంగా దీన్ని మనం చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ సార్. అది ఒక 5-6 మంది కూలీలు గంట సేపు 2 గంటల అవును కంపల్సరీ ఒక 5-6 మంది పడతారు. ఓకే. ఈజీ ప్రాసెస్ ఇది. మీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది మామూలుగా ఇప్పటి వరకు? ఇది దున్నకాలకు వచ్చి ఒక 6,000 దాకా దున్నకాలకు వచ్చింది సార్. ఇత్తులకు ఒక 3,000 వచ్చింది. 3,500 వేసుకోండి. పెట్టేందుకు కూడా 3,500, 7,000 దానికి పెట్టుకోండి. 7,000 గుంటకలు కొట్టినందుకు ఒక 13,000 అయినాయి. ఓకే. ఇంకా పెద్ద ఇప్పటికైతే ఇంకా వేరే మెయింటెనెన్స్ లేదు దీనికి. నెక్స్ట్ ఇప్పుడు తెంపితే మెయిన్ ఇప్పుడు తెంపే దగ్గరనే ఉంటుంది సార్. ఇది ఇప్పుడు మన చైన్ పెద్దగా ఉంది, ఒక కూలి వాళ్ళకి వచ్చేసి 500, వాళ్ళు ఇటు పోయి అటు వేస్టాలకే సాయంత్రం అయిపోతుంది. ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు తెంపలేకపోతారు. తెంపినా కానీ ఇది లగేజ్ ఎక్కువ అవుతుంది, వెయిట్ ఎక్కువ ఉండడం అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకురావడానికి కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవడంతోటి ఇప్పుడు కూలీల ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం కూలీ ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కొందరు ఇంటి వాళ్ళు తెంపుకుంటే మాత్రం పర్లేదు, కొంచెం మనకు వీలు కానప్పుడు ఏం చేస్తాం కూలీ వాళ్ళని పెడితే మాత్రం అవును ఇక్కడ డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయి కూలీలు. సరే. అయితే మీరు ఈ పండినటువంటి ఈ పంటను అంటే మీరు అమ్ముకునే అంటే గతంలో మీరు వేసిన అనుభవం ఉంది అంటే ఎంత దిగుబడి వచ్చింది ఒక ఎకరాకు? మేము పోయినసారి ఇది ఇందులో పెట్టినాం సార్. ఇందులో పెడితే మనకు 12 క్వింటాలు వచ్చింది ఎకరాకు 12 క్వింటాలు. మినిమం 10 రావాలి. మనది ఎరువు ఉండడంతో ఏం చేస్తాం అంటే కొంచెం ఎక్కువ వేస్తాం. అవును. యాక్చువల్గా దీనికి 2 ట్రాక్టర్లు సరిపోతుంది, మనం 4 వేసినాం అంటే దాని తగ్గట్టు దిగుబడి వచ్చింది. మేము ఆ ఎకరకే 3 ట్రాక్టర్లు వేసినాం. హైట్ కూడా బాగా వెళ్ళింది. ఒక్కొక్క మండకు వచ్చేసి 8, 9 సేమ్ దీనికన్నా డబల్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు జర వాటర్ ఇబ్బంది ఉన్నది కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది, కానీ ఇలాంటి గొల్లలు 5, 6 100% వచ్చినాయి. ఇలాంటి గొల్లలు ఒక 4, 3 ఇట్లా వచ్చినాయి. పంట బాగా వచ్చింది. అవును. మీరు ఈ నీటి యాజమాన్యం చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి ఈ పంటకు నీళ్ళు అనేవి ఎట్లా ఇస్తారు? ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? యాక్చువల్గా 15 రోజులకు ఒక తడి వెళ్ళాలి సార్ మనకు. ఇప్పుడు ఇది కిందంగా కట్టినాం మనం. కిందంగా కట్టడం వల్ల చెట్టు నీడకు పెద్ద తడి గుంజుకోదు. అవును. కానీ వాటర్ అనేది తగ్గింది మన బోల్డ్ కాబట్టి నల్లాల ద్వారా ఇస్తున్నాం. నల్లాల ద్వారా ఏం చేస్తుంది అంటే అది కాయను రాళ్ళ కొడుతుంది. ఇప్పుడు ఈ అయిన కాయను మొత్తం రాళ్ళ కొట్టేస్తుంది అది. స్ప్రింక్లర్స్. ఓకే. మరి ఇప్పుడు ఇంత హైట్ ఉంది కదా, స్ప్రింక్లర్లు అంత దూరం కొడతాయా? ఇక మనం ఏం చేస్తున్నాం సార్, ఎక్కడైతే నల్ల వస్తుందో అక్కడ చేన్ని పండ పెడుతున్నాం. ఇట్లా వంపేస్తే ఇది అనేది సైడ్ కోవడం వల్ల తిరుగుతుంది. దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ తడి అనేది 10 రోజులకు 8 రోజులకే ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. దాని ద్వారా. ఓకే. ఇప్పుడు ఇట్లా పారబెట్టుకుంటే 15 రోజులకు ఒక తడి సార్. 15 రోజులకు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ కిందంగా పెట్టిన ఇది కొంచెం ఇది 15 రోజుల వరకు తడి ఉంటుంది. మినిమం మనం నల్లాలు వేసుకుంటే 8 రోజులు, కిందంగా ఈడిస్తే 15 రోజులు. ఓకే. సరే.